దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మిమ్మలను ఈ నూతన సంవత్సరములో మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మరి సమయము ఎంతగానో త్వరగా వెళ్ళిపోతూ ఉంది. దేవునిరా, సమయమును పోనివ్వక ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి. అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానులుగా మనం నడుచుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అయితే మన యొక్క జీవితాల్లో సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ జీవితంలో దేవుని కార్యాలు నూతనపరచబడుతూ ఉండాలి. దేవుని కార్యాల కొరకు నువ్వు ఆయత్తపరచబడాలి. నీ ఆత్మీయ జీవితం ఎదగాలి. దేవుని బిడ్డరా, నువ్వు ఆత్మీయతలో ఎదగాలి. ఎందుకంటే మనము ఆత్మీయతలో ఎదిగితే అన్ని కోణాల్లో దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. ప్రాముఖ్యంగా ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ అద్భుతాలు కొరకు ఎదురు చూస్తున్నారు. నా జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయడంటావా అని. అది చాలా మంచిది. అద్భుతాలు జరగాలి, అద్భుతం కొరకు ఎదురు చూడాలి. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా నువ్వు మనసును పెట్టుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే, రేపు మీ మధ్య అద్భుతము చేయబోతున్నాను ఏమండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటాడు. అంటే నువ్వేమో అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నావు, దేవుడేమో నీ నుండి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు అని. ఈ సంవత్సరం దేవుడు ఏదైనా ఒక అద్భుతమైన కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. నిన్ను విడిచిపెట్టడు ఏమండి, నిన్ను చేయి పట్టుకున్నాడు. నిన్ను చివరి వరకు ఆయన నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితాలు అద్భుతాలు జరగాలి అని అంటే నిన్ను నీవుగా పరిశుద్ధతను నీ యొద్ద నుండి ఆయన కోరుతున్నాడు. నీ కంటిలో పరిశుద్ధత ఉండాలి, నీ నోటిలో పరిశుద్ధత ఉండాలి, నీ యొక్క చెవుల్లో నీ పంచేంద్రియాలన్నీ కూడా పరిశుద్ధంగా నువ్వు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. దేవుని మహిమ నీలో ఉంటుంది. ఏమండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. దేవుని మహిమ ఎప్పుడు నిన్ను ఆవరించుద్ది అంటే, దేవునిరా, నీలో పాపాన్ని నువ్వు పూర్తిగా తీసేసుకున్నప్పుడు, దుర్నీతి నుండి నిన్ను నీవుగా పూర్తిగా తొలగించుకున్నప్పుడు, పాపము ఉన్న స్థలములో దేవుని మహిమ ఉండదు. పాపము తొలగిపోతే ఆ స్థలములో దేవుని మహిమ నీలోకి వస్తుంది. రెండవది, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నావు అని అంటే, ఎక్కువగా దేవునితో నువ్వు సహవాసం చేస్తే, దేవుని వాక్యాన్ని ఎక్కువగా నువ్వు చదవటం ద్వారా దేవుని మహిమ నీలో ఆవరించుద్ది. కాబట్టి దేవుని మహిమతో నువ్వు నింపబడాలి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. వర్తమానం వెంబడి వర్తమానాలు ఎంతోమంది వింటున్నారు. అయితే సిద్ధపడటం చాలా ముఖ్యం. నిన్ను నీవుగా సిద్ధపాటు చేసుకోవాలి. నిన్ను నీవుగా దేవునికి అర్పించుకోవాలి. నిన్ను నీవుగా దేవుని కొరకు ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. దేవుడు నీ భర్తను మార్చాలని కోరుకుంటున్నాడు. లేకపోతే నీ బిడ్డల విషయంలో గొప్ప మార్పు కలగజేయాలని దేవుడు కోరుతున్నాడు. నీ అప్పులన్నిటినీ దేవుడు తీర్చాలని ఆశపడుతున్నాడు. నీ ఇంటిలో గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నీవుగా దేవుని కొరకు సిద్ధపరచబడాలి. నీ నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే, పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీవు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఆయన రక్తము చేత నువ్వు కడగబడాలి. కడగబడిన తర్వాత నీవు పరిశుద్ధంగా అడుగులు వేస్తూ ఉండాలి. పరిశుద్ధతను నీ నుండి కోరుతున్నాడు. కాబట్టి దేవునిరా, పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. పరిశుద్ధులే సంతోషంగా జీవించగలరు. మీరేంటో డబ్బు కోసం పరిగెత్తటం కాదండి. డబ్బు ఇవ్వలేనిది దేవుడిస్తాడు.
డబ్బు చెయ్యని కార్యము దేవుడు చేస్తాడు. మనము అన్నము, వస్త్రము, గృహము దానితో తృప్తిపడి మంచి భక్తి చెయ్యి, మంచిగా దేవునితో నువ్వు సహవాసం చెయ్యి, దేవుని హస్తాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఏం కోరుకుంటున్నావు? దేవుడు నాతో ఉంటే చాలండి. ఈ నూతన సంవత్సరం ఒక 3 విషయాలు నీ ఎదుట పెట్టారనుకోండి, నువ్వు దేన్ని కోరుకుంటావు? ఏమండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, లేకపోతే స్త్రీ, పదవి, లేకపోతే డబ్బు, ధనము నీ ఎదుట ఉంటే నువ్వు దేన్ని కోరుకుంటావు? దేవునిరా, నువ్వు ఈ 3టిని విడిచిపెట్టి యేసయ్యను నువ్వు కోరుకోవాలి. యేసయ్యే నిన్ను గమ్యాన్ని చేర్చగలడు. యేసయ్యే నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. మీరు దేవునిరా, మోషేను గురించి 3 విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నా. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందను కోరుకుంటున్నాడు. అల్పకాల పాపభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని కోరుకున్నాడు. ఏమండి? ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకోవటం కంటే ఏమండి దేవుని కొరకు బ్రతకటం మంచిదని ముందుగా రాబోతున్న బహుమానాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వాసముతో వీటన్నిటిని నాకొద్దు అని ఆయన విసర్జించాడు. ఎప్పుడైతే ఈ కార్యము తన విశ్వాసముతో తన నిర్ణయాన్ని దేవుని ఎదుట ప్రకటించాడో మోషే దేవుని దృష్టిలో పడిపోయాడు. ఈ లోకమంతా అపవిత్రతతో నింపబడి ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవడంబం నింపబడిపోయి ఉంది. బహు అపవిత్రత ఈ లోకంలో ఏలుబడి చేస్తుంది. ఏది చూసినా అపవిత్రతే. మాట్లాడటం, వినటం బహు అపవిత్రమైన బురదతో నింపబడిన లోకంలో మనం జీవిస్తున్నాం. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? మోషే ఏమండి ఈ యొక్క 3 నాకొద్దు అని తీర్మానం చేసుకున్నాడు. స్త్రీ నాకొద్దు, ధనము నాకొద్దు, పదవి నాకొద్దు, నేను నిందలు అనుభవించాలని, శ్రమ అనుభవించాలని దేవుని కొరకు తను తానుగా ప్రతిష్ఠించేసుకున్నాడు. నిందలైనా, అవమానాలైనా, శ్రమ అయినా, ఏదైనా దేవుని కొరకు నేను జీవించాలని ఎప్పుడైతే తను తానుగా అర్పించుకున్నాడో దేవుని దృష్టిలో పడ్డాడు. ఏమండి? దేవుడే చెప్తాడు ఒక సమయంలో, మోషే నువ్వు ఏదైతే నన్ను అడుగుతావో దాన్ని నేను నీకు ఇస్తా. ఎందు నిమిత్తం అలాగ అంటున్నావయ్యా అంటే, నీ ఎడల నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. మీరు గమనించారా? మోషే అట దేవుని చేత ఎరగబడినవాడట. ఏమండి? మనమందరికీ దేవుడు తెలుసు. యేసు ప్రభువుని గురించి, లేకపోతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గురించి నీకు తెలుసు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు నమ్మాను అని చెప్తున్నావు. అయితే నమ్మటం కాదు. మీరు గమనించారా? ముఖ్యమంత్రి నీకు తెలుసు. దేవుడు ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని అందరికీ తెలుసు. టీవీలో లేకపోతే వార్తల్లో ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాడు. అయితే చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ముఖ్యమంత్రికి నువ్వు తెలుసా? అది ముఖ్యం. ప్రధానమంత్రి అందరికీ తెలుసు, ప్రధానమంత్రికి నువ్వు తెలుసా? దేవుని గురించి నీకు తెలుసు. దేవుడు ఆయన ఎలాంటోడో నువ్వు చెప్పగా వింటున్నావు, నువ్వు తెలుసుకున్నావు, ఎరుగేనని చెప్తున్నావు. ఆ దేవునికి నువ్వు తెలుసా? మోషే ఏమండి ఇదిగో నువ్వు ఏ మాట అయితే నువ్వు చెప్తావో, మీరు గమనించారా ఈ మాట? దేవుని బిడ్డరా, నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రెఫరెన్సు దేవుని బిడ్డరా, ఆ యొక్క నిర్గమాకాండం 33వ అధ్యాయము 17వ వచనము, యెహోవా నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తా. మోషే అనాలి, ప్రభువా నువ్వు ఏ మాట చెప్తే ఆ మాటకు నేను లోబడతాను అని మోషే అనాలి. కానీ మోషే కాదు ఇక్కడ అంటున్న మాట, దేవుడు అంటున్నాడు ఒక మనిషితో.
ఇక విశాలమైన ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక మానవుడితో మాట్లాడుతున్న మాట, నీ మాట చొప్పున నేను చేస్తాను అని దేవుడు 33 నిర్గమాకాండం 17వ వచనంలో మనం చూస్తాం. ఒక మానవుడు నువ్వు ఏదైతే పెదవులతో నువ్వు పలుకుతావో అది నేను చేస్తాను అని చెప్తున్నాడండి. ఇది ఎంత ఆశ్చర్యం అండి. దేవుడు ఒక మనిషి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడా అంటే స్పందిస్తాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు అనే మాట. ఎందు నిమిత్తమయ్యా అంటే నీ ఎడల నాకు కటాక్షం కలిగింది, నీ ఎడల నాకు కటాక్షం కలిగింది. మీరు గమనించారా? ఒకళ్ళని చూస్తేనట్ట పెట్టబుద్ధి అవుద్దట, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అవుద్దట. మోషేను చూస్తే దేవునికి కటాక్షం కలిగింది. మోషే నీ మాట చొప్పున నేను చేస్తానయ్యా. బా, ఇది ఎంత గొప్ప మాట అండి. ఎందుకంటే నీ ఎడల నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవునిరా, ఈ మాట ఆశ్చర్యం కదా. నువ్వు దేవునికి ఎరిగి ఉన్నావా? దేవుని దృష్టిలో నువ్వు ఎరగబడిన వ్యక్తివిగా ఉన్నావా? ఒక మాట చదువుతాను ఏమండి. మనము నిర్గమాకాండం 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా మోషే మాట చొప్పున చేశాను. నిర్గమాకాండం 8వ అధ్యాయం 31వ వచనము యెహోవా మోషే మాట చొప్పున చేయగా. మీరు గమనించారా? మోషే మాట చొప్పున దేవుడు చేసినట్లుగా మనం చూస్తాము. ఎందు నిమిత్తం చేశాడు అని అంటే, నేను నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఒక మాట దేవునిరా, ఒకప్పుడు నువ్వు అన్య విగ్రహాలని దేవుడని వాళ్ళకి వీళ్ళకి మొక్కుతూ వచ్చేదాను. దేవుడు తన యొక్క కృపచేత నిన్ను ఆకర్షించుకున్నాడు. ఏమండి, విగ్రహార్థం నుంచి విడిపించబడ్డావు. యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నావు సువార్త ద్వారా. దేవుని తట్టు తిరిగావు. అంతటితోనే నువ్వు ఆగిపోకూడదు. దేవుని చేత నువ్వు ఎరగబడిన వ్యక్తివిగా ఉండాలి. గత సంవత్సరం ఏమండి ఎలాగో నువ్వు బ్రతికేసావు. దేవుడంటే నాకు తెలుసు అని అలాగ ఉంటూ వచ్చావు. ఈ సంవత్సరమైనా నువ్వు దేవుని చేత ఎరగబడిన వ్యక్తివిగా ఉండాలి. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. మనము గలతీ పత్రికలో కూడా ఏమండి 4వ అధ్యాయము 8, 9 వచనము, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఏమండి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. ఏమండి, దేవుని చేత ఎరగబడిన వారుగా ఉన్నారు. తల్లి, దేవుడంటే నాకు తెలుసు అని చెప్తున్నావు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నువ్వు దేవుని దృష్టిలో పడాలి. మీరు గమనించారా? దేవుని దృష్టిలో పడాలి. దేవుని చేత ఎరగబడిన వ్యక్తివిగా ఉండాలి. ముఖ్యమంత్రి తెలుసు, ముఖ్యమంత్రికి నువ్వు తెలుసా? ఏమండి, హోమ్ మినిస్టర్ నీకు తెలుసు, హోమ్ మినిస్టర్కి నువ్వు తెలుసా? తల్లి, ఒక మాట, ఇహలోకంలో ఎవరికి తెలిసి ఉన్నావో, ఎవరు నిన్ను గుర్తించారో అది ముఖ్యం కాదు. దేవాది దేవుడు తన రక్తముతో నేను కడిగి నేను పవిత్రపరిచి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన దృష్టిలో నువ్వు పడ్డావా? ఈయన రాజులకు రాజు. అమెరికా అధ్యక్షుడి కంటే మరి ట్రంప్ గారు ఆ యొక్క అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. కానీ ట్రంప్కి నేను తెలుసు అనటం కంటే దేవాది దేవునికి నేను తెలుసు అంటే ఎంత గొప్ప అండి. దేవుని చేత ఎరగబడిన వ్యక్తిగా ఉండాలి. ఒకటి, దేవుని చేత ఎరగబడిన వ్యక్తిగా ఉండాలి అని అంటే ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం, పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపం ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును కదా. పనికి మాలిన వారెవరో దేవునికి తెలుసు, పనికొచ్చే వ్యక్తులు ఎవరో దేవునికి తెలుసు, పవిత్రులు ఎవరో ఆయనకి తెలుసు, అపవిత్రులుగా ఎవరు జీవిస్తున్నారో
ఆయనకు తెలుసు. గర్విష్ఠులెవరో, దీనత్వం కలిగిన వారెవరో ఆయనకు తెలుసు. కోపిష్ఠులెవరో, ఏమండి, సాత్వికులెవరో ఆయనకు తెలుసు. ప్రార్థించేవారెవరో, ప్రార్థన చేయనటువంటి వారెవరో, దేవుని మీద ఆధారపడేవారెవరో, తనకు తానుగా సెల్ఫ్ మీద ఆధారపడేవారెవరో, ఏమండి, అంతా దేవుడు చూస్తున్నాడండి. దేవునికి మరుగైంది ఏది లేదండి. దేవునిరా, మనము ఇంకొక మాట మనం చూస్తాము. పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలుసుకును కదా. పాపము ఎక్కడ జరుగుతుందో, నీ యొక్క తలంపుల్లోనా, లేకపోతే నీ నోట్లోనా, చెవుల్లోనా, నీ కంటిలోనా పాపము ఒంటరిగా ఉన్నప్పుడు, ఏమండి, పాపం ఎక్కడ జరుగుతున్నదో పరిశుద్ధత అనేది ప్రామాణికంగా దేవుడు తీసుకుంటాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. నువ్వేమో అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నావు. ఈ సంవత్సరం అప్పులన్నీ తీరిపోతే ఎంత బాగుండు, ఈ సంవత్సరం నా భర్త మార్చబడితే ఎంత బాగుండు, ఈ సంవత్సరం నా బిడ్డలు మార్చబడితే ఎంత బాగుండు. దేవుడు నీ కన్నీటిని తుడవాలనే ఆశపడుతున్నాడు. నీకు వేదన లేకుండా, కన్నీరు లేకుండా చేయాలనే అనుకుంటున్నాడు. కానీ నువ్వు దేవునికి, ఏమండి, నువ్వు ఎలా ఉండాలో నువ్వు తెలుసుకోవట్లా. దేవుడు కోరుకునేది పవిత్రతను, పరిశుద్ధతను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకున్న తర్వాత నువ్వు పరిశుద్ధంగా జీవించాలి నీ అనుదిన జీవితం. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. పేరులో ఏముందయ్యా అంటే, ఎదుట ఒక మాట, పేరుట నీ గుణానికి సాదృశ్యం. నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు అని అంటే, మోషే విషయంలో నీటి నుండి బయటకు తీయబడినవాడు, నీటిలో నుండి బయటకు తీయబడినవాడు మోషే అంటే అర్థం. మీరు గమనించారా? యాకోబు అంటే మోసగాడు, సౌలు అంటే సాతాను ఆధీనములో ఉన్నవాడు, పౌలు అంటే ఏమండి దేవుని ఆధీనములో ఉన్నవాడు. దేవునిరా, పేరును బట్టే నీ గుణ లక్షణాలు. మీరు గమనించారా? నీటిలో నుండి తీయబడినవాడు. నీరు దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. రెండవది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మూడవది దీనత్వానికి, తగ్గింపుకు సాదృశ్యం. నీరు ఏమండి ప్రకటన గ్రంథంలో చూస్తే లోకానికి సాదృశ్యం. మోషేనట, ఇదిగో నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఏమండి నీటిలో నుండి బయటికి తీయబడినవాడు. నీరు లోకానికి గుర్తు. దేవుని నమ్మానని చెప్తూ లోకంలో జీవించేవారుగా జీవిస్తున్నారండి. ఏమండి లోకము శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటకుండా ఆ యొక్క నీటి నుండి బయటికి తీయబడినవాడు. ఐగుప్తులోనే ఉన్నాడు మోషే. ఐగుప్తి ఏమండి ఆ పద్ధతులకు, ఆ ఆచారాలకు మోషే ఏమండి పాల్గొలేదు. ఐగుప్తీయులందరూ పవిత్రులుగా జీవించారు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కానీ మోషే వీటన్నిటిలో పడకుండా జాగ్రత్తగా తను తాను కాపాడుకున్నాడండి. దేవునిరా, నువ్వు ఎలాగ ఉంటున్నావు? దేవుడిని నెరిగాడా? లోకంలోనే మనం ఉండాలి. నీ ప్రయాణం అర్ధాంతరంగా ఏమండి సుడిగుండాలకు లోనయిందా? ఏమండి అనేక రకాలైన శ్రమల మధ్య, కష్టాల మధ్య, నిందల మధ్య, అవమానం మధ్య నా జీవితం ఏమైపోద్దో కలవరం చెందుతున్నావా? అయితే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసి నీ పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన రక్తము చేత నువ్వు కడగబడి ఇక నుండి అయినా దేవుని మీద ఆధారపడటం, దేవుడు ఆశించిన రీతిగా నేను బ్రతకాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటే వెంటనే రిలీఫ్ దేవుడు నీకు ఇస్తాడు ఆరోగ్యపరంగా. మీరు గమనించరా? స్ట్రెస్ అనేది ఉండదు. ఇక గొప్ప సమాధానంతో నువ్వు నింపబడతావు. దేవుడు ఉన్నాడమ్మా. ఆయన నేను ఉన్నవాడను, అనువాడను. దేవుడు ఉన్నవాడు. విశ్వాస నేత్రాలతో మనం చూడాలి. విశ్వాసమే దేవుడు శబ్దరూపిగా ఉన్నాడు, వాక్యరూపిగా ఉన్నాడు. నువ్వు వాక్యము విన్న తర్వాత నీకు నీవుగా సమర్పించుకొని నువ్వు ప్రార్థించి చెడుతనాన్ని విడిచిపెట్టు. పాపం ఎక్కడ జరుగుతుందో గుర్తించి ఆ పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఈ సంవత్సరం అద్భుతాలు
దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైతే గత సంవత్సరంలో ఆగిపోయిందో ఈ సంవత్సరం దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని మోషే ఐగుప్తులో ఉన్నాడు, కానీ ఐగుప్తి ఆచారాలు అలాగే ఐగుప్తిలో ఉన్న బురద అంటకుండా తను తానుగా పవిత్రుడిగా కాపాడుకోగలిగాడు మోషే. దేవుని మనము ఎలా ఉంటున్నామో మరొక మాట, మోషే ఐగుప్తు ధనము నాకొద్దు, క్రీస్తు విషయం నింద అనుభవించాలనుకుంటున్నాను. రెండవది, అల్పకాల పాపభోగాలు వద్దు. ఎంతోమంది ఈ రోజున భార్యతోనే తృప్తి పడతలేదు, మరొక స్త్రీ భర్తతోనే తృప్తి పొందలేని వారుగా ఉంటున్నారు. మరొక పురుషుడితో ఈ రోజునండి కుటుంబ బంధాలు విడిపోతున్నాయి. కుటుంబ క్షేమం కొరకు దేవుడు ఒకే భార్య ఒకే భర్త అని దేవుడు నిర్ణయిస్తే పరశరీరానుసారులుగా అనేక మంది జీవిస్తున్నారు. యవనస్తులు వివాహం కాకముందే జారత్వంలో జీవిస్తున్నారు. మరి ఈ లోకంలో మనం ఉండాలి, ఈ లోకాన్ని అంటుకోకుండా మనం జీవించాలి. మీరు గమనించారా? దేవునిరా, ఒక సిక్కు మతస్థుడు, ఒక యవనస్తుడు యవన కాలంలో ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకుంటే ఇండియా వచ్చాడు, తన ఇంటికి వచ్చాడు. ఆ యొక్క నాన్న చెప్తున్నాడు, ఈయన బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటే, ఇది మన ఆచారం కాదు, మన మతం వేరు, మన యొక్క కులం వేరు, మన యొక్క దేశం వేరు. ఏదో పరదేశంలో ఉన్న ఆ దేశ మతాన్ని లేకపోతే ఆచారాలు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు నడిస్తే నిన్నేమాత్రం ఉపేక్షించు, మీరు క్షమించలేదు. ఇదిగో ఇంత డబ్బిస్తా అని చెప్పారట, ఇదిగో ఇంత మంచి అందగత్తె ఆమెను తీసుకొచ్చారట, ఇవన్నీ మీకు ఇవ్వబోతున్నాను, ఇంత బంగారం ఇంత డబ్బు నీకు ఇవ్వబోతున్నాను, నువ్వు విడిచిపెట్టేసేయి, ఆ దేవుని విడిచిపెట్టు అంటే బత్సింగర్ అన్నాడట, దేవుని కోసం ఈ డబ్బు నాకొద్దు, లేకపోతే ఈ అమ్మాయి నాకొద్దు, ఈ పదవి కూడా నాకొద్దు, ఈ మూడింటిని త్యజించి దేవుని కొరకు బయటకు వచ్చేసాడు. అందరినీ విడిచిపెట్టేశాడు, క్రీస్తు కొరకు విడిచిపెట్టేశాడు. దేవుని సాక్షిగా బ్రతకటం ప్రారంభించాడు. చివరికి ఆయన్ని ఎలా హెచ్చించాడో దేవుడు తెలుసా? 10,000 సంఘాలకి నాయకుడిని చేశాడండి దేవుడు. తల్లి, నువ్వు ఏంటి నీ జీవితంలో ధనాన్ని కోరుకుంటున్నావా? అయితే మోషే ధనాన్ని కోరుకోలేదు, అల్పకాల పాపభోగాల్ని కోరుకోలేదు. ఫరో కుమారుడిగా ఉంటే ఫరో చనిపోయిన తర్వాత ఈయన రాజు అవుతాడు, ఆ పదవిని కూడా కోరుకోలేదు. రాబోతున్న బహుమానాన్ని దూరదృష్టితో చూచి, విశ్వాసంతో చూచి దాన్ని కోరుకున్నాడు. 40 లక్షల మందిని దేవుడు మోషేకు అప్పగించాడు. దేవుడు చూస్తున్నాడండి. దేవుని ఎదుట ఏది మరుగైంది లేదండి. నువ్వు గనక మంచి నిర్ణయం తీసుకో, ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయావేమో. ఈ వర్తమానం వినైనా ఒకసారి మనసు దేవుని తట్టు తిప్పు, ప్రార్థన చేసుకో. ఈసారి నుంచి ఈ సంవత్సరమైనా మంచి నిర్ణయం తీసుకో. నువ్వు తీసుకునే నిర్ణయమే నిన్ను పైకి లేపుద్ది. నువ్వు తీసుకునే చెడు నిర్ణయమే నిన్ను అగాధానికి నెట్టేస్తుంది. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందట. తల్లి, నీకొక గురి ఉండాలి, నీకొక విజన్ ఉండాలి, నీకొక గురి గమ్యం నువ్వు కలిగి ఉండాలి. నీ యొక్క తీర్మానాన్ని బట్టే, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంది, నీ కుటుంబ జీవితం ఆధారపడి ఉంది. మంచి నిర్ణయాలు తీసుకో ఈ సంవత్సరం, దాన్ని అనుసరించు. దేవుడు నిన్ను చేయి పెట్టి నడిపిస్తాడు, గమ్యాన్ని చేరుస్తాడు. శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది. ఈ లోకాన్ని విడిచిపెడితే నేరుగా పరలోకానికి నేను వెళ్ళిపోతా. ఈ దేశం నాది కాదు, మనం పరదేశులము, యాత్రికులము. మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు గుడారాల్లో నివసిస్తూ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పురాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. ఒక దేశాన్నే ఇస్తానంటే ఆ దేశం మీద దృష్టి పెట్టలేదు. కొద్ది కాలమే ఈ లోకంలో మనం ఉంటాము. మనం పరదేశులము, యాత్రికులము. మన పురం పరలోకమందు ఉంది, అది శాశ్వతము, యుగయుగాలు ఉండేది. ఈ
ఏమండి ధనాన్ని కోరుకొని, స్త్రీని కోరుకొని, లేకపోతే పదవిని కోరుకొని ఈ లోకంలో ఏమండి జీవించి చివరికి నరకానికి వెళ్ళొద్దు. నరకము నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఏమండి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. డబ్బు లేకపోయినా నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, భయభక్తులు కలిగి జీవించు. అది మంచిది, నీకు క్షేమాన్ని ఇచ్చుద్ది. నిన్ను బట్టి నీ పిల్లలకు, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చుద్ది. ఎందుకండి ఇవన్నీ ప్రభువు కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించబాకు. నా చేతులెత్తి మొక్కుతూ నీకు విన్నవిస్తున్నాను. తల్లి, నువ్వు దేవుని మాట విను, దేవుని చిత్తం చేయి, ఆయన మార్గంలో నడువు, నీకు సమాధానం కలుగుద్ది. కొద్ది కాలమే మనం బ్రతికేది. హ్యాపీగా బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలి, సంతోషంగా నీ ద్వారా ఇతరులకు కూడా మేలు కలగాలి, నీ కుటుంబానికి మేలు కలగాలి. నీ యొక్క కుటుంబానికి హానికరంగా నువ్వు జీవించకూడదు. నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నువ్వు బ్రతకూడదు. ఒక కుమారుడిగా, కుమార్తెగా. ప్రార్థన. దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము దేవుని సన్నిధిలో దీవించి ఆస్వాదించను గాక. ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. నన్ను, మమ్ములను మీరు బలపరచాలి. విన్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా చేయండి. విన్న వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా చేయండి. దీవించండి, ఆశీర్వదించండి. వారి సమస్యలు నాయన పరిష్కరించమని నా ప్రార్థన ముద్ర వేయమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మీ జీవితాల అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్.